బుచ్చిబాబు ఏదైతే తన స్టోరీకి స్టిక్ అయ్యాడో సేమ్ అదే స్టోరీతో తీసుకొని జెన్యున్గా తీసాడు అనిపించి ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఈ ఇయర్ 100% నేషనల్ అవార్డు కొట్టే పర్ఫార్మెన్స్ అయితే చేసుకున్నాడు. సెకండ్ హాఫ్లో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ అయినా లేదంటే ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ అయినా సరే లేదంటే క్లైమాక్స్లో వచ్చే ఒక స్పీచ్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా అనిపించాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి కొంచెం అన్నెసరీ అనిపించింది. అది కాకుండా చాలా బాగా అనిపించింది తన ట్రాన్స్ఫర్మేషన్ అయినా తన కష్టమైన ప్రతి ఫ్రేమ్లో తన కష్టంగా అనిపించింది సెకండ్ హాఫ్లో అయితే. అండ్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే సాంగ్స్ ఉన్నాయి చిక్రీ చిక్రీ సాంగ్ అయినా లేదంటే ఫస్ట్ వచ్చే ఈ సాంగ్ అయినా సరే ఎక్స్ట్రాగా అనిపించింది. డాన్స్ అయినా సరే బీజం అయినా సరే ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. ఓన్లీ డ్రాబ్యాక్ హీరోయిన్ ట్రాక్ ఒకటి కొంచెం లాగైనా సరే ఓవరాల్గా చాలా బాగుంది. చాలా మంది కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే మేబీ కొంతమంది కనెక్ట్ అవ్వకపోయినా సరే చాలా మంది ఊరి నుంచి వచ్చి ఉంటారు. ఊర్లో కష్టాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే ఒకప్పుడు ఎలా కష్టం ఉంటాయి, చాలా మంది కనెక్ట్ అవుతారు. ఇక్కడ మేబీ హైదరాబాద్లో ఆడే తక్కువన్నా సరే ఊర్లో మాత్రం రూరల్ ఏరియాస్ మాత్రం ఇచ్చి పడేస్తుంది, మామూలుగా కాదు. ఏంటంటే ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి కలిసింది క్రికెట్ ఆడమే, అందులో ఆమె ఏం చెప్పింది, వాళ్ళ ఊరికి బస్సు కావాలని చెప్పింది. మీరు చూసే ఉంటారు చాలా ఇంటర్వ్యూలో. ఎలా చూసారా, వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇది పాయింట్అవుట్ చేసినట్టు. ఇది నిజంగా గవర్నమెంట్ కూడా చూడాలి. ఒక ప్లేయర్ ఆడుతున్నాడంటే వాళ్ళ ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, ఎందుకు ఆడుతున్నాడు, వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వాలి. ప్లేయర్స్కి అందరికీ ఎందుకుండవు, పక్క ఉంటాయి. మన సిటీ వచ్చి బతుకుతున్నావు, నీ ఊర్లో నీకు ప్రాపర్గా అన్ని ఉంటే నువ్వు ఇక్కడ సిటీకి వచ్చి బతకాల్సిన అవసరం ఏమైనా ఉందా? మనకి లేదు కదా. అలా మన ఊరే కొద్ది బాగుంటే మన ఊరు బాగుంది చాలా ఉంటుంది. మనం ఇప్పుడు వైజాగ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అరకులలో వెళ్ళాం అనుకో, ఎన్ని ఉంటాయి అక్కడ, హాస్పిటల్స్ ఉన్నాయి, ఏమున్నాయి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మారుస్తుంది, అలాగే చాలా విషయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు సినిమా ఇన్స్పైరింగ్గా మనం తీసుకోవచ్చు. అలాగే మిగతా సినిమాలకు కూడా ఈ సినిమా నిజం చెప్పాలంటే ఒక ఎలా ప్లేయర్కి ఎలా ఏం ప్రాబ్లం, ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఏంటి, తను ఎలా ఫేస్ చేశాడు, తన ఊరి కోసం ఏం చేశాడు అని సినిమా చాలా బాగా చెప్తాడు. ఉంది అంటే లేదు, ఫస్ట్ హాఫ్లో అంటే హీరోయిన్ ఎలా యూస్ చేయాలో మనకు తెలుసు కదా, తెలుగు సినిమాలో సేమ్ అలాగే వెళ్ళింది అనమాట. అంటే మెయిన్ క్యారెక్టర్ అని కాదు కానీ త్రూ ది సినిమా ఉంటుంది అనమాట. క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు పెద్ద ఒక పల్లెటూరు వ్యక్తి, ఒక పెద్ద జగపతి బాబు చనిపోతాడు.